జాగృతిలో ఇవాళ కొంతమంది బయటకు వచ్చి ఆవిడ మీద విమర్శలు చేయటం ఇవన్నీ కూడా చూస్తున్నాం. అయితే ఇప్పుడు జితేందర్ గారు అన్నట్టు ఇది అందరికీ వస్తున్న తలెత్తుతున్న ప్రశ్నే. సొంత కూతురు కేసీఆర్ గారికి సొంత కూతురు, ఆయనకి ఇష్టమైన కూతురు, ఇంటి ఆడబిడ్డ, ఇలాంటి సమస్యలు ఉన్నాయి, నా మీదే పార్టీలో కుట్రలు జరుగుతున్నాయని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పింది. అండ్ రామన్నాన్ని గడ్డం పట్టుకొని బతిమలాడాను, నా మీద కుట్రలు జరుగుతున్నాయన్న చూడన్నా అని చెప్పినా కూడా పట్టించుకోని పరిస్థితుల్లో ఎందుకుంది బీఆర్ఎస్ పార్టీ అనేది? కవిత ఎందుకు అంత దూరం అయింది? అందరికీ నమస్తే అండి, యోయో ప్రేక్షకులకు కూడా నమస్తే అండి. ఇప్పుడు ముందుగా కేసీఆర్ గారికి ఒకరు సలహాలు ఇస్తే తెలుసుకునే అంత పరిస్థితి లేదు. ఆయనకు స్వతహాగా అన్ని విషయాలు తెలుసు. కుట్రలు జరుగుతున్నాయా, రెండు ఢిల్లీ జాతీయ పార్టీలు అందరు కలిసి, పక్కనున్న ప్రాంతీయ పార్టీ అందరు కలిసి ఏం కుట్రలు చేస్తారో కూడా కేసీఆర్ గారికి కూడా తెలుసు. ఇప్పుడు సొంత బిడ్డ అండి, సొంత బిడ్డ కంటే పార్టీ ముఖ్యము, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యము, తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం ముఖ్యం అనేసే ఈరోజు కన్నబిడ్డైనా రక్తం పంచుకొని పుట్టిన ఎవరైనా కూడా పార్టీ లైన్ దాటితే ఎవరికైనా శిక్షలు తప్పవు అని చెప్పేసిండ్రు బాపు కేసీఆర్ గారు సస్పెండ్ విషయంలో. ఇందాక అన్నగారు జాగృతి నాయకులు మాట్లాడిండ్రు. అయితే రాజీవ్ సాగర్ ఎక్కడి నుంచి వచ్చిండు, రాజారాం యాదవ్ ఎక్కడి నుంచి వచ్చిండు, పసుల చరణ్ ఎక్కడి నుంచి వచ్చిండు, మఠం భిక్షపతి ఎక్కడి నుంచి వచ్చిండు అని మాట్లాడుతున్నారు కదా అండి. కవితకి ఎక్కడి నుంచి వచ్చిరండి? కవితక్క బీఆర్ఎస్ పార్టీ నుండి రాలేదా అండి? బీఆర్ఎస్ పార్టీ అని చెప్తున్నాం ఇప్పటికి కూడా. మేము బీఆర్ఎస్ పార్టీ కాదంటలేదు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నది కవితక్క, ఒక ఆర్గనైజేషన్ నడిపిస్తుంది. కేసీఆర్ గారు లేకపోతే కవితక్క ఎవరండి? కేసీఆర్ గారు లేకపోతే ఎవరు లేరు, ఇక్కడ తెలంగాణ లేదు కదా. కేసీఆర్ లేకపోతే భిక్షపతి ఎవరు, రాజీవ్ సాగర్ ఎవరు, రాజారాం యాదవ్ ఎవరు? కవితక్క లేకపోతే వీళ్ళు లేరు, కానీ కేసీఆర్ లేకపోతే ఎవరు లేరు మేమే చెప్తున్నాం కదా. యాదవ్ గాని రాజారాం యాదవ్ ని పక్కన పెడదాం. రాజీవ్ సాగర్ అన్న ఎప్పుడైనా పార్టీ లైన్ క్రాస్ చేసిండా? ఇప్పటిదాకా మీరు మాట్లాడినరు అసలు జైల్లో ఉన్నప్పటి నుంచి రాజీవ్ సాగర్ కనిపిస్తలేడు అని అన్నారు కదా. జైల్లో ఉన్నప్పుడే రౌస్ ఎవెన్యూ కోర్టులో అక్కను పట్టుకొని ఏడ్చిన మొదటి వ్యక్తి రాజీవ్ సాగర్. ఆ పక్కన ఉన్న వ్యక్తి మేమందరం కలిసి మా డబ్బులతోటి మా సొంత ఖర్చులు పెట్టుకొని మేము ఢిల్లీకి వెళ్ళినాం. నా కాలు నరం ఏసీఎల్ స్ప్రెయిన్ అయినా కూడా కట్టె పట్టుకొని మరి వి స్టాండ్ విత్ కవితక్క అని ఎయిర్పోర్ట్ లా నినదించిన వాళ్ళం మేమంతా. ఇప్పుడు మాట్లాడేటోళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చిండ్రో ఎప్పటి నుంచి వచ్చిండ్రో నాకు తెలియదండి. కవితక్క వేరు కాదు, బాపు కేసీఆర్ గారు వేరు కాదు అనుకునే ఇన్ని రోజులు కవితక్కకు జై కవితక్క అన్నాం, జై బాపు కేసీఆర్ అన్నాం. కానీ ఏనాడైతే పార్టీ లైన్ క్రాస్ చేసిండ్రో అప్పటి నుంచి మాకు అక్కకు సంబంధం లేదని. పార్టీ లైన్ క్రాస్ చేయడం అంటే ఒక లేఖ రావడం. పార్టీలో బీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తున్నారు అని చెప్పడం. పార్టీ లైన్ క్రాస్ చేయడం అంటే అందరము ముక్త కంతం తోటి తెలంగాణ ప్రజలకు కాళేశ్వరం ప్రాజెక్టుల ఎలాంటి అవినీతి జరగలేదు. అవునక్క, పార్టీ లైన్ క్రాస్ చేసిందని ఇప్పుడు 100 రోజుల కింద లేఖ లీక్ అయితే ఇప్పటిదాకా ఏం చేసింది పార్టీ? కనీసం పిలిచి మాట్లాడలేదు. కాదు జితేంద్ర, లేఖ లీక్ అయినప్పుడు గానీ లేకపోతే అంతకుముందు ఆవిడ ఇంకో 2-3 ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు గానీ, ఒక్క నిమిషం పావనిగా నేనే చెప్తున్నాను, చెప్పినప్పుడు గానీ వాళ్ళు ఏమీ యాక్షన్ తీసుకోలేదు. అంటే ఓకే, ఆమెని చూసి చూడనట్టుగానే వదిలేశారు. కానీ కాళేశ్వరం గురించి అవినీతిలో కేసీఆర్ హరీష్ సంతోష్ చేశారు, అది కేసీఆర్ కంటగట్టారు అనేది మాట్లాడారు. దాన్ని పార్టీ లైన్ క్రాస్ చేయడం కింద భావించారు కాబట్టి అప్పుడు మాత్రమే యాక్షన్ తీసుకున్నారు వాళ్ళు. చెప్పండి పవన్ గారు, ఒక నిమిషం. పవన్ గారు మాట్లాడిన తర్వాత ఆయన అన్నగారు మాట్లాడినప్పుడు, బ్రదర్ మాట్లాడినప్పుడు నేను మధ్యలోకి రాలేదు. మీరు అన్ని నోట్ చేసుకోండి, నేను మాట్లాడుతున్నాయని ఇవి నిజాలా కాదా అని కూడా మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఇప్పుడు పార్టీ అధికారం కోల్పోయి కష్టకాలంలో ఉంది. ఇంట్లో ఏమైనా గొడవలు ఉంటే 4 గోడల మధ్యలో సామరస్యంగా కులంకుశంగా సర్దు చెప్పుకోవాలి. లేకపోతే నాన్నగారితో మాట్లాడాలి, నాన్నగారు దొరకకపోతే పార్టీ పెద్దలతో మాట్లాడాలి, లోపల చూసుకోవాలి. 60 లక్షల మంది పార్టీ కార్యకర్తల భవిష్యత్తు, ఇప్పుడు పార్టీ కార్యకర్తల భవిష్యత్తు, బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు. ఇప్పుడు ఆమె మాట్లాడిన మాటలల్లా కాళేశ్వరం ప్రాజెక్టులో అసలు అవినీతే జరగలేదనేదే బీఆర్ఎస్ పార్టీ స్టాండు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరగలేదనేదే తెలంగాణ ప్రజలందరూ మొత్తుకుంటున్నారు.
నీళ్ళు వచ్చేటి అన్ని కాళేశ్వరం నీళ్లే, కేసీఆర్ గారు పంపించిన నీళ్లే. ఈ నీళ్లు మోటార్లు ఆన్ చేయకపోతే ఎక్కడి నుంచి వస్తే ఏమన్నా కాంగ్రెస్ వాళ్ళు కట్టిండ్రా అనేసి ప్రజలు కూడా తెలుసుకున్నారు. ఈ టైంలా పార్టీకి పాజిటివ్ వస్తున్న టైంలా అసెంబ్లీలా 37 సార్లు మైకులు కడిగేసినా కూడా, మూకుమ్మడిగా దాడి చేసినా కూడా ఒకే ఒక్కడు హరీష్ రావు గారు యుద్ధ ప్రాతిపదికన వాళ్ళు ఎవైతే సమాధానాలు క్వశ్చన్ చేసిండ్రో వాటన్నిటికీ సమాధానాలు చెప్పిండ్రు. ప్రజలు అసెంబ్లీ జరుగుతుంటే అర్ధరాత్రి వరకు కూడా టీవీలు ఆన్ చేసుకొని చూస్తున్నారు అక్కడ ఏం జరుగుతుందని. పార్టీకి పాజిటివ్ వస్తుంది, బయటికి వస్తారు. మీరు ఎమ్మెల్సీ కామారెడ్డిలో వరదలు జరుగుతాయి, వరదలల్లా మస్తు మంది ఏడుస్తా ఉంటారు, రోధిస్తా ఉంటారు. యూరియా కోసం రైతన్నలు రోడ్ల మీదకి వస్తారు. మీరు ఏం చేయాలి? బీఆర్ఎస్ పార్టీ లైన్ దాటకపోతే హుటాహుటిన మీరు అమెరికా నుంచి వచ్చి కామారెడ్డికి పోయి వరద బాధితులను పరామర్శించాలి. లేకపోతే యూరియా కోసం అష్ట కష్టాలు పడుతున్న రైతన్నల దగ్గరికి పోయి ఓదార్చాలి. అది పార్టీ లైన్ క్రాస్ చేయనట్టు. ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి గారు నల్లగొండ ప్రాతినిధ్యం వహిస్తున్న, మొత్తం ఉమ్మడి నల్లగొండ ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులు. ఆయనను పట్టుకొని లిల్లీపుట్ అంటారు, ఇంకొకరిని పట్టుకొని ఆ శ్రీమంతుడు అంటారు, ఇంకొకరి ఇండ్లల్లో బంగారాలు ఉన్నాయి మా ఇంట్లల్లో లేవు అని అంటారు. ఏది చేసినా కూడా కేసీఆర్ గారికి కలంకం కదా అండి. మనం ఏమి మాట్లాడినా కూడా ఆ మరక కేసీఆర్ గారికి అంటుతుంది కదా అండి. సిబిఐ విచారణనే అసలు నీళ్ళు ఇచ్చిన ఆయనకు సిబిఐ విచారణనా? అసలు కాళేశ్వరం నుంచి నీళ్ళు వస్తా అంటే దాని మీద ఘోష్ కమిషన్ లా అని మేము యుద్ధం చేస్తుంటే మధ్యలో వస్తారు. కాంగ్రెస్ ను ప్రజలందరూ తూ అని ఉంచుతుంటే మధ్యలో వచ్చి ప్రెస్ మీట్ పెట్టి కాళేశ్వరంలో అవినీతి జరిగింది, కాళేశ్వరంలో అవినీతి హరీష్ రావుకే బాధ్యత. ఎవరి భుజం మీద బుల్లెట్ తుపాకీ పెట్టి ఎవరిని కాలుస్తున్నారు? కుడి భుజం లాంటి హరీషుణ్ణి అన్నట్టే కేసీఆర్ గారిని అన్నట్టే కదా. కుడి భుజం లాంటి హరీషుడిని అంటే కేసీఆర్ గారిని అన్నట్టే కదా. రాత్రనక పగలనక అసలు ఆయన సంసారం ఉందో లేదో, ఆయన భార్య పిల్లలు ఎప్పుడుంటారో ఎక్కడుంటారో అవన్నీ చూసుకోకుండా తెలంగాణ ఉద్యమ నాటి నుంచి ఇప్పటి వరకు వీల్ చైర్ల మొన్నటికి మొన్న ఉన్నా కూడా సంతన్న కదా దగ్గరుంది. ఆయనను కూడా ఏది పడితే అది మాట్లాడతారా? ఏదన్నా ఉంటే నీ అన్ననే నీ బావనే మీ వాళ్ళే వాళ్ళు ఏదన్నా ఉంటే సమస్య ఉంటే వాళ్ళ 4 గోడల మధ్యలో పరిష్కరించుకోవాలి. ఇది 4 కోట్ల జనాలకు సంబంధించిన ముచ్చట, 60 లక్షల మంది ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ముచ్చట కదా అండి. పార్టీ కార్యకర్తలందరూ ఎట్లుంటారండి? నైరాశ్యంలో పోరా? పార్టీ 4 గోడల మధ్య మాట్లాడుకోవాల్సిన విషయాలని మీరు అంటున్నారు. ఇదే విషయము కవిత గారు స్వయంగా చెప్పారు. నేను మా అన్నకి చెప్పాను, నా మీద కుట్రలు జరుగుతున్నాయన్న అంటే కూడా పట్టించుకోలేదు అని చెప్తున్నారు కదా. ఇంకెక్కడ 4 గోడల మధ్య కూర్చొని మాట్లాడారు. చెప్పండి. పట్టించుకోకపోతే శత్రువుకి అస్త్రాన్ని ఇస్తారా అండి? పట్టించుకోకపోతే నవ్వేటోడి ముందట జారి పడ్డట్టు చేస్తారా అండి? పట్టించుకోకపోతే పార్టీ లైన్ దాటుతారా అండి? పార్టీ కదా అండి, అది కుటుంబం. మీకు పట్టించుకుంటలేరు, సమస్య వచ్చిందనంటే మీ వాళ్ళు అంటే మిమ్మల్ని పట్టించుకుంటలేరు, మమ్మల్ని ఏం పట్టించుకుంటారు అనే కార్యకర్తలకు పోదా అండి? ఏది పట్టించుకోరండి? పావనికి కేసు అయిందంటేనే పిలిపించుకొని మాట్లాడతారు. నాలాంటి దానికే పిలిపించుకొని మాట్లాడుతున్నారు రామన్న. నాలాంటి ఆమెను కేసులకు గురి చేస్తున్నారనే పిలిపించుకొని మాట్లాడుతున్నారు హరీష్ అన్న. నాలాంటి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారనే బాపు దగ్గర నుంచి మరి కొంతమందిని అడిగి తెలుసుకుంటున్నారు. బిడ్డనే చూసుకోలేదు బాబు, మరి చెల్లెనేది పిలవలేదు రామన్న. మిమ్మల్ని పిలుస్తున్నారు అంటారు కదా. కవితకు క్లియర్ గా చెప్పింది కదా, 103 రోజులు అవుతుందన్న నీ గడ్డం పట్టుకొని చెప్పిన ఆ రోజు. 103 రోజుల నుంచి నేను ఎందుకు పిలవలేదన్నా? ఏం కష్టం వచ్చింది బిడ్డ, ఎందుకు కదా క్లియర్ గా చెప్తున్నారు కదా. నన్ను ఎంత బాధ పెట్టినా లేకపోతే నాపై కుట్రలు చేసినా కూడా నేను భరించాను. కానీ ఇవాళ కేసీఆర్ గారి మీద ఆరోపణలు వస్తే బీఆర్ఎస్ పార్టీ నుంచి స్పందన లేదు, ఎక్కడా కూడా నిరసనలు 75 years లో జైలు సిబిఐ ఎంక్వైరీ ఎదుర్కోవాలన్నా నిరసనలు వ్యక్తం చేయట్లేదు అని కదా ఆవిడ ఆవేదన చెందారు. తీసుకోండి, జాగృతి నాయకులు ఏం మాట్లాడతారు బ్రదర్? మీరు ఎవరు జైలు పోతారు? తప్పు జైలు కాదండి, సిబిఐ ఎంక్వైరీ ఎదుర్కొంటారా సార్? సిబిఐ ఎంక్వైరీ ఎదుర్కొనే దాకా తీసుకొస్తారా? ఇలా రేవంత్ రెడ్డి గారు సిబిఐ గొప్ప చెప్పారు. సిబిఐ గొప్ప చెప్పిన కేసీఆర్ మీద సిబిఐ ఎంక్వైరీ వస్తుంది. సిబిఐ ఎంక్వైరీ ఎదుర్కోవాలా సార్? ఈ ఏజ్ లో పావని గారు అడిగేది కూడా అదే. ఏదైతే సిబిఐ ఎంక్వైరీ చేస్తారో దాని మీదే మేము కొట్లాడాల్సింది పోయి అవినీతికి కారణము హరీష్ సంతోష్ అనే ఆరోపణలు చేయటము, పార్టీ లైన్ క్రాస్ చేయటము అనేది పావని గారి పాయింట్. చెప్పండి పావని గారు. ఇప్పుడు అవినీతి ఆరోపణలు వచ్చినాయి, సిబిఐ వేసిండ్రు, వీటన్నిటిని కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, లీగల్ సెల్ ఉన్నది. మేమందరం ఎదుర్కోవడానికి ఉన్నాము. కేసీఆర్ గారిని ముట్టుకొనిస్తామా అండి? అసలు ఆషామాషి అనుకుంటుండ్రా కేసీఆర్ గారిని ముట్టుకోవడం? జైలుకి వెళ్ళడం కేసీఆర్ గారు
కవిత గారిని ముట్టుకొని ఇచ్చారు కదా, అరెస్ట్ చేసినప్పుడు మరి కవిత గారిని అరెస్ట్ చేసి తీసుకుపోయారు కదా, ఢిల్లీలో జైల్లోనే పెట్టారు కదా నెలలు. ఇప్పుడు ఆమె మీద 6 నెలలు జైల్లో పెట్టారు కదా, అప్పుడేమవుతుంది అడుకున్నది పార్టీ మాత్రం అవినీతి అండి. ఇప్పుడు లిక్కర్ కేసు అనేది అయితే కుట్ర, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అనేది అవినీత? మీరే చెప్పాలి. జాగృతి మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా కొంచెం నోరు దగ్గర పెట్టుకొని పార్టీ లైన్ బిఆర్ఎస్ పార్టీ పార్టీ లైన్ ఏందండి, ఇంకా పార్టీ లైన్ అసలే సస్పెండ్ చేసి పార్టీ లైన్ ఏంది, ఇంకా బిఆర్ఎస్ పార్టీ లైన్ దాటుకుంటూనే ఉన్నది కదా ఇంత జరిగినా కూడా. కవితక్క పార్టీ లైన్ దాటుకుంటున్నది కదా ఇన్ని రోజుల నుంచి. సస్పెండ్ చేసిన తర్వాతనే మాట్లాడింది. మీరు జగదీష్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడారంటే, జగదీష్ రెడ్డి గారు కవిత మీద ఏం మాట్లాడతాడు? కవితక్క మీద హరీష్ సంతోష్ గురించి మాట్లాడినప్పుడే పార్టీ లైన్ దాటడం అనేది. హరీష్ రావు గారు సూపరు, పని చేయడం ఆయన దగ్గర నుంచే నేర్చుకుంటాం. ఆయన నిద్రపోడు, పని రాక్షసుడు అని ఒక ఇంటర్వ్యూలో, TV9 ఇంటర్వ్యూలో రజనీకాంత్ గారితో చెప్తారు. ఇప్పుడు అదే ప్రెస్ మీట్లు పెట్టి హరీష్ రావు గారు అవినీతి పరుడు అంటారు. ఎందుకు మారిపోయిందండి? ఎందుకు రెండు నాలుకల సిద్ధాంతం అండి? ఎందుకు మారింది అనుకుంటున్నారు? దీని వెనక ఎవరున్నారు అనుకుంటున్నారు? పావని గారు, కేసీఆర్ సారే స్వయంగా మా బిడ్డకు సంబంధం లేదు లిక్కర్ కేసు గురించి ముత్యంలో బయటకు వస్తా అని చెప్పిన తర్వాత కూడా ఇయాటికి కూడా లిక్కర్ కేసు వలన ఇదైపోయిందని చెప్పి మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? జితేంద్ర గారు పావని గారు మీరే అన్నారు కదా 2 నాలుకలు ధోరణిలో మాట్లాడుతున్నారు. ఎందుకు ఇవాళ ఆవిడ వర్షన్ మారిపోయింది అని? ఎందుకు మారిపోయింది అనుకుంటున్నారు? ఎవరు వెనకాల ఉండి నడిపిస్తున్నారు అనుకుంటున్నారు? యాంకర్ గారు, లిక్కర్ కేసు వచ్చినప్పుడు వీళ్ళందరూ అక్క మీద ఆ పోస్టులు వస్తుంటే గిన, అక్క మీద వేరే వాళ్ళు ప్రత్యర్థులు మాట్లాడుతుంటే గిన వీళ్ళు మాట్లాడినరో మాట్లాడలేదో కానీ మేమైతే మొన్నటి వరకు కూడా తీన్మార్ మల్లయ్య లాంటోడు వ్యాఖ్యలు చేసినా కూడా మేము మాట్లాడినాం. అక్కకు బాసటగా స్పందించలేదండి. ఒక ఆడబిడ్డ మీద ఎవరో మాటలు మాట్లాడితే పార్టీ స్పందించలేదు, కనీసం ప్రెస్ మీట్ పెట్టి తిట్టలేదు. వాడిని మధుసూదనాచారి గారు సోషల్ మీడియాలో పవనక్క మీలాంటి సోషల్ మీడియాలో పెట్టిండొచ్చులే కానీ పార్టీ ఆఫీస్ లో మీటింగ్ పెట్టి ఎందుకని లేదు? ఎవరు కూడా స్పందించలేదా? మధుసూదనాచారి గారు ఎవరండి? అవునా, సో ఆయన ట్విట్టర్ లో పెట్టిండు. పార్టీలో కూర్చొని చర్చించి మాట్లాడదా? బయట పార్టీలు మాట్లాడి ఇంకా ఆడబిడ్డ మీద ఆడపిల్లల మీద ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అని ఎంత పెద్ద మాట మాట్లాడినాడు. ఎవరు స్పందించలేదని అది బాధ మాకు కూడా ఉంది. కవితక్క చాలా బాధపడదు ఆ విషయంలో. నా కుటుంబం అనుకున్న పార్టీ నన్ను ప్రొటెక్ట్ చేయలేదని. ఆటంకం కావద్దు ఇక నుంచైనా ఇప్పటికీ కూడా పెద్ద అయిన బిడ్డనే చూస్తున్నాము. ఇప్పటికైనా కూడా తెలంగాణ భవిష్యత్తుకు, బిఆర్ఎస్ పార్టీ భవిష్యత్తుకు ఆటంకం కావద్దు. మీరు ఏది మాట్లాడినా కూడా ఎవరు ఆటంకం చేయరండి. పెద్దసారి సీఎం కావాలనే మాట్లాడుతుంది కవితక్క నిన్నటి వరకు కూడా. అవును, పెద్దసారి ప్రభుత్వం కావాలనే మాట్లాడుతుంది. ప్రతి మీటింగ్లలో నేనే సీఎం అని జయందు కొట్టించుకుంటున్నారండి. ఎవరు కొట్టించుకున్నారు? మేమందరం మాత్రం చాలా మంది కొట్టించుకుంటున్నారు. అట్లా పార్టీలో ఉన్న చాలా మంది కొట్టించుకుంటున్నారు. అట్లా పెద్ద ఆయన కూతురు అని మేము ఆవిడ మీద ఎక్కువగా విమర్శలు చేయట్లేదు అని మీరు అన్నారు, కానీ అసలు పెద్ద ఆయనే స్పందించట్లేదు కదా. పెద్ద ఆయనే మౌనం వహిస్తున్నారు. పెద్దసారి నోరు ఇప్పట్లే కదా. సస్పెండ్ చేసింది ఎవరండి? యాంకర్ గారు సస్పెండ్ చేసింది ఎవరు? కేసీఆర్ గారే చేశారు, అదే అంటున్నాను. కానీ ఎవరో ఒత్తిళ్ల వల్ల ఆయన ఆ డెసిషన్ తీసుకున్నారు అని చెప్తున్నారు కదా. డౌట్ పడకండి. సారు నిర్ణయం అనేది మాకు డౌట్ ఉంది. డౌట్ పడకండి. రైట్, ఓకే, మళ్ళీ మాట్లాడదాం పవన్ గారు. బయటికి పోదు, డౌట్ పడకండి. బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు చాలా క్రమశిక్షణ గనులు. సారుకు తెలియకుండా ఆవ గింజ కూడా ఒక అక్షరం కూడా బయటికి పోదు. సారే చేసిండ్రు. ఈవెన్ కవిత గారు పెట్టిన ప్రెస్ మీట్ కూడా ఆయన చూడకుండా, అంటే ఇంట్లో ఉంటే చూడాల్సి వస్తుంది అనుకున్నారా ఏమనుకున్నారు? ఫామ్ హౌస్ చుట్టానికి వెళ్ళిపోయారు అనేది కూడా వచ్చినాయి కదా. అది ఇంపార్టెంట్ అయితే కదా అండి. అదే అంటే ఆయన కూడా ఇంపార్టెంట్ గా పార్టీకి చాలా బాధ్యతలు. ఇంపార్టెంట్ కవితక్కనే ఇంపార్టెంట్ కాదు. 20 ఏళ్ళు కష్టపడి పార్టీ కోసం పనిచేసిన కవితక్క ఇంపార్టెంట్ కాదు. ఇవాళ గౌరవించడం నేర్చుకోండి మేడం. రైతులు యూరియా కోసం కొట్లాడుతున్నారు. రైతన్నలందరూ రోడ్ల మీద ధర్నా చేస్తున్నారు. ఉన్నారు కేసీఆర్ గారు, ఆ చర్చలలో ఉన్నారు కేసీఆర్ గారు. ఇవన్నీ ఎంతో మంది వస్తుంటారు పోతుంటారండి. బిడ్డ మాత్రం సొంతంగానే ఉంటది. ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు పార్టీలో. మాట్లాడు రవి గారు. సరే, ఇవాళ కవిత గారు ఎన్ని మాట్లాడినా ఒక్క నిమిషం యాంకర్ గారు చెప్పండి. చర్యలు తీసుకుంటేనేమో
చర్యలు తీసుకుంటలేరు, బిడ్డే కాబట్టి చర్యలు తీసుకుంటలేరు అంటారు. ఉమ్. చర్యలు తీసుకున్న తర్వాతనేమో ఎట్లా చర్యలు తీసుకున్నారు, బిడ్డ మీదనే అసలు తీసుకుంటారా మామూలుగా అని. తీసుకున్నారా, వేరేటోళ్ళు తీసుకున్నారా అంటారు. ఏందో మరి అది. రైట్. రవి గారు, కవిత గారు ఏం మాట్లాడినా ఏం చేసినా ఇవాళ ఆవిడ మాట్లాడుతున్న వ్యాఖ్యల వెనుక కాంగ్రెస్ పార్టీ ఉంది, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఉన్నారు, ఆయనే వెనుకుండి నడిపిస్తున్నారు, ఆయన స్క్రిప్ట్నే కవిత చదువుతున్నారు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు వస్తున్నాయి. బట్ కాంగ్రెస్ పార్టీ అండ్ రేవంత్ రెడ్డి గారు చెప్తున్నది ఏంటంటే అలాంటి వాళ్ళ గురించి మా టైం వేస్ట్ చేసుకోము, మాకు అవసరం కూడా లేదు, మా పంచాయతీలే మాకు చాలా ఉన్నాయి,